ఓం శ్రీమాత్రే నమ శ్రీమనోన్మన్యే నమ శ్రీ మహాగణాధిపతయే నమ. U1 యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. మిథున రాశి వారికి ఈ వారం గురువు ద్వితీయ స్థానంలో, శుక్రుడు పంచమ స్థానంలో స్థితి వలన శుభాశుభాలు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. చంద్ర భగవానుడు మిథునం నుండి కన్య వరకు సంచార కారణంగా వార ప్రారంభంలో చీకు చెంతలు అధికంగా ఉన్నప్పటికీ వార మధ్యమంలో ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉత్సాహంగా ఉంటారు. తమకు నచ్చినటువంటి ప్రీతికరమైనటువంటి భోజనాదులు చేస్తూ ఉంటారు. వివాహ వినోద విందు కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా వారిని మార్గదర్శకంగా తీసుకొని మీ కార్యాలయాల్లో ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి ఎటువంటి వ్యక్తి మీకు సలహా ఇచ్చినప్పటికీ కూడా మిథున రాశి వారు ఆచితూచి ఆ సలహాలను పాటించడమే ఉత్తమమైనటువంటి పరిస్థితిగా చెప్పబడింది. ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యంలో కొంచెం అప్రమత్తత అవసరం. భోజనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి సరిపడు ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మంచిగా ఉంది కదని ఎక్కువ తినేటప్పుడు అది మీకు అజీర్తి సమస్యలు ఏర్పడడానికి, గ్యాస్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి మిథున రాశి వారికి ఈ వారం అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఆహారాన్ని. ఆహారమే ఔషధము అని చెప్పబడింది కాబట్టి ఆహారాన్ని ఔషధంగా మాత్రమే తీసుకోండి. అలానే మానసికమైనటువంటి ఆందోళనలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల ద్వారా మీకు కొంత మేలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఉన్నప్పటికీ కూడా వారితో సత్సంబంధాలను పెంచుకోండి. మానసిక స్థైర్యం అవసరం. ఇతరులతో గొడవలు పడవద్దు. ఇద్దరు వ్యక్తుల మధ్య మాట ఇచ్చేటప్పుడు మీరు మధ్యలో ఉండకపోవడం చాలా మంచిది. ఇప్పుడు చేసినటువంటి మాట సహాయానికి భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారు ఎదుటి వ్యక్తులకు అప్పులు ఇవ్వకపోవడం మంచిది. అలానే ఎదుటి వ్యక్తి నుంచి అప్పు తీసుకోకపోవడం కూడా చాలా మంచిది. అప్పులు తీర్చే సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడతారు కాబట్టి అప్పు చేయకపోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితిగా చెప్పబడుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, ఉల్లాస ఉత్సాహ కార్యక్రమాలలో ఈ వారం మిథున రాశి వారు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.